దీపికా పదుకొనే గర్భంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులతో పాటు కొందరు వైద్య నిపుణులు ఆమెది సహజ గర్భం వలె లేదంటున్నారు. ఈ క్రమంలో దీపికా పదుకొనే అందరినీ మోసం చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీపికా పదుకొనే పరిశ్రమకు వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అనతి కాలంలో బాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగింది. బడా బడా స్టార్స్, డైరెక్టర్స్ తో పనిచేసింది. అద్భుతమైన చిత్రాలలో ఆమె నటించారు. ఇదే సమయంలో దీపికా పదుకొనే పలువురు హీరోలు, బిజినెస్ మెన్లు, క్రీడాకారులతో ఎఫైర్స్ నడిపారు. రణబీర్ కపూర్ తో దీపికా ఎఫైర్ గాఢంగా సాగింది. అతనికి బ్రేకప్ చెప్పిన దీపికా తీవ్ర డిప్రెషన్ కి గురయ్యారనే వాదన ఉంది. అనంతరం 2018లో హీరో రణ్వీర్ సింగ్ ని వివాహం చేసుకుంది. వీరిది కూడా ప్రేమ వివాహమే. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా దీపికా పదుకొనే తల్లి కాలేదు. దీపికా, రణ్వీర్ పెద్దగా సాన్నిహిత్యంగా ఉన్నట్లు కూడా కనిపించారు. ఏదో సమాజం కోసం పెళ్లి చేసుకున్నారు అనే భావన కలుగుతుంది. దీపికా, రణ్వీర్ విడాకులు తీసుకుంటున్నారనే పుకార్లు కూడా వచ్చాయి. సడన్ గా ఈ ఏడాది ప్రారంభంలో దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ ప్రకటన చేసింది. సెప్టెంబర్ లో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లుగా వెల్లడించింది. ఇటీవల దీపికా పదుకొనే బేబీ బంప్ తో దర్శనమిస్తున్నారు. కల్కి చిత్ర ప్రమోషన్స్ లో టైట్ ఫిట్ ధరించడంతో దీపికా పదుకొనే బేబీ బంప్ మరింత హైలైట్ అయింది. దీపికా బేబీ బంప్ చూసిన ప్రముఖ IVF నిపుణురాలు గౌరీ అగర్వాల్ అనుమానాలు వ్యక్తం చేసింది. దీపికా పదుకొనే గర్భం సహజంగా లేదు, ఆమె ఫేక్ బేబీ బంప్ తో మోసం చేస్తున్నారేమో అని అభిప్రాయపడ్డారు. గర్భం దాల్చినట్లుగా అబద్ధం చెప్పిన దీపిక సరోగసి ద్వారా బిడ్డను కనేందుకు ప్లాన్ చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ సరోగసి పద్ధతిలో పిల్లల్ని కన్నారు. నయనతార, ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మితో పాటు పలువురు సరోగసిని ఆశ్రయించారు. వారు నేరుగా ఈ పని చేశారు. దీపిక మాత్రం సహజ గర్భం దాల్చినట్లుగా నటించి సరోగసి పద్ధతిలో పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే, ఎలాంటి అధికారిక సమాచారం లేదు.